జనరల్ చౌదరి మీద వచ్చిన విమర్శల తర్వాత హైదరాబాదు పాలనా బాధ్యతల్ని ఐసిఎస్ అనేటటువంటి ఒక పాలనాధికారి పౌరపాలకుడైనటువంటి సీఎం వెల్లోడికి అప్పచెప్పడం జరిగింది. కానీ భారత ప్రభుత్వం వెల్లోడిని ఐక్యరాజ్య సమితికి అందజేసిన బూరుగుల రామకృష్ణారావు ద్వారా అందజేసినటువంటి సమాచారం మేరకు, యుఎన్ఓకు అందజేసిన సమాచారం మేరకు వెల్లోడిని ఇక్కడ ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడని, కేవలం నిజాం రాజ్యాంగబద్ధ నేతగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడని, ఇక్కడ హైదరాబాద్ సమస్య ఇక సమసిపోయినట్టేనని, దాని గురించి ఎలాంటి చర్యలు చర్చలు ఉండాల్సిన అవసరం లేదని బూరుగుల ద్వారా యుఎన్ఓకు కూడా ఉత్తరాన్ని అందజేపించింది. హైదరాబాదులో ఎన్నికలు జరగకుండానే హైదరాబాద్ ప్రాంతానికి చెందని ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇతని ఇక్కడ మాత్రం ముఖ్యమైన పౌర పాలనాధికారిని పేరుతో పిలిచిర్రు మరియు హైదరాబాద్ సీఎంగా కూడా ఈయనను పేర్కొన్నారు. వెల్లోడికి బాధ్యతల్లో నిర్వర్తించేందుకు సలహాలను ఇవ్వడానికి ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక కీలకమైనటువంటిది నంజప్ప అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో, ఒక క్రూరమైనటువంటి మిలిటరీ అధికారి నేతృత్వంలో ఒక సైనిక అధిపతి కూడా నియమించడం జరిగింది. నంజప్ప తన బాధ్యతల్ని సంపూర్ణంగా కమ్యూనిస్టులను అణచివేయటానికి తీవ్రంగా ఉపయోగించినట్టుగా నంజప్ప మీద తీవ్రమైనటువంటి అరాచకాలు నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. అత్యంత క్రూరమైనటువంటి పాలకుడిగా మనకు నంజప్ప కనిపిస్తున్నాడు. హైదరాబాదుకు సంబంధించిన వెల్లోడి పాలనలో జనవరి 26, 1950 నుంచి అధికారిక పాలన ప్రారంభమైనప్పటికీ 1952 మార్చి 5వ తారీఖు వరకు, అంటే బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే వరకు కూడా వెల్లోడి తన పరిపాలన కొనసాగించినాడు. అట్లా వెల్లోడి పాలన కొనసాగింది. కానీ వెల్లోడి పాలనలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటి అంటే ట్రిబ్యునల్. అందులో ఒకటి హైదరాబాద్ ట్రిబ్యునల్, 2 నల్గొండ ట్రిబ్యునల్. హైదరాబాద్ ట్రిబ్యునల్లో షింటో అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో న్యాయమూర్తిగా జగన్నాథరావు, క్వాజీ అనేటటువంటి వ్యక్తులు దీనిలో భాగస్వామ్యాన్ని తీసుకోవటం జరిగింది. ఈ ముగ్గురు నేతృత్వంలో హైదరాబాద్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఏర్పడ్డది. ఒక ప్రత్యేకమైనటువంటి కేసులను పరిష్కరించేందుకు, తీర్పులు ఇచ్చేందుకు ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని మనకు తెలుసు. అట్లా హైదరాబాద్ ట్రిబ్యునల్ ప్రధానంగా హైదరాబాద్లో వచ్చినటువంటి గొడవలు, అందున రజాకార్ల మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ని విచారించేటటువంటిదిగా ఏర్పడ్డది. ప్రధానంగా షింటో, ఖాజా అలీఖాన్, జగన్నాథరావు, ఖాజా అలీఖాన్ అండ్ జగన్నాథరావు అనేటటువంటి ముగ్గురితోటి హైదరాబాద్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఏర్పడ్డది. ఈ ట్రిబ్యునల్ రజాకార్లకు సంబంధించినటువంటి వారు చేసినటువంటి నేరాల మీద విచారణను ఈ ట్రిబ్యునల్ చూసుకున్నది. దీని ప్రకారం అనేక శిక్షల్ని విధించగలిగే అవకాశం ఉన్నప్పటికీ రజాకార్ల నాయకుడైనటువంటి కాసిం రజ్వీకి బీబీనగర్ కుట్ర కేసులో 7 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్షకు, సాధారణ జైలు శిక్షను విధించడం జరిగింది ఈ ట్రిబ్యునల్. ప్రధానంగా సెప్టెంబర్ 18వ తారీఖున తన బావమరిది ఇంట్లో దాచుకున్నటువంటి కాసిం రజ్వీ ఆ తర్వాత హైదరాబాద్ బలగాలు పట్టుకున్నాయి. ఆ తర్వాత మనకు సికింద్రాబాదు జైల్లోను, ఆ తదనంతరం బాంబేకు సమీపంలోని ఎరవాడ జైల్లోను, ఆయన్ని పుణె ప్రాంతంలోని ఎరవాడ జైల్లోనికి పంపించినారు. అక్కడ 7 సంవత్సరాల పాటు సాధారణ జైలు శిక్షను అనుభవించడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు కూడా భారతదేశ జాతీయ నాయకులు పెద్ద ఎత్తున ఆయన కలిసి పరామర్శించిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే హైదరాబాదు ట్రిబ్యునల్ రజాకార్లు చేసినటువంటి దౌర్జన్యాల మీద వేయబడ్డటువంటి ట్రిబ్యునల్. ఇక రెండవది నల్గొండ ట్రిబ్యునల్. ఇది కమ్యూనిస్టులు చేసిన అరాచకాల పేరును పరిష్కరించేందుకు, విచారించేందుకు, తీర్పులు ఇచ్చేందుకు నల్గొండ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఏర్పడ్డది. నల్గొండ ట్రిబ్యునల్కు చీఫ్ మాధవరం లక్ష్మణ్ రావు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఈ నల్గొండ ట్రిబ్యునల్ని మాధవరం లక్ష్మణ్ రావు, ఖాజా మొహినుద్దీన్, తర్వాత రాజ్ సచేనా అనేటటువంటి ఈ ముగ్గురు కలిసి నల్గొండ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది, లేదా బాధ్యత వహించడం జరిగింది. ఇందులో వీళ్ళు చేయవలసినటువంటిది
కమ్యూనిస్టులు చేసినటువంటి తప్పులకు శిక్షలు విధించడం. ఈ క్రమంలోనే వీరి మీద 1947 ఏప్రిల్ ప్రాంతంలో జరిగినటువంటి కేసుల్ని వీరి మీద నమోదు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ బడ్డు అనేటటువంటి గ్రామం, తర్వాత అక్కినేపల్లి, షాపురం అనేటటువంటి 3 గ్రామాల్లో జరిగిన హింస మీద వీరికి శిక్షలు విధించడానికి ఈ ట్రిబ్యునల్ ఏర్పడ్డది. ఇది 1949 ఆగస్టు 3న ఈ ట్రిబ్యునల్ తొలిసారిగా విచారణ చేపట్టింది. ఆ విచారణ క్రమంలో ఆగస్టు 6 తారీఖు కల్లా విచారణ కొనసాగించింది. అంతిమంగా ఫైనల్గా ఇది కొన్ని తీర్పుల్ని కూడా డిసెంబర్ 14న తన తీర్పుల్ని కూడా ప్రకటించింది నల్గొండ ట్రిబ్యునల్. 1949 డిసెంబర్ 14 కల్లా తన తీర్పును కూడా ప్రకటించింది. ఈ తీర్పు సారాంశం ఏంటి అంటే 50 మందికి ఉరిశిక్ష విధించడం జరిగింది. 50 మందికి ఉరిశిక్ష విధించడం జరిగింది నల్గొండ ట్రిబ్యునల్. నల్గొండ ట్రిబ్యునల్ 50 మందికి ఉరిశిక్ష విధించిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయాన్ని మొదటిసారిగా రిపోర్ట్ చేసింది తాయా జెన్కిన్ అని అంతర్జాతీయ మహిళా జర్నలిస్టు. నల్గొండ ప్రాంతంలో పర్యటించి తెలంగాణలోని 12 ఇష్ కేసు మీద మొదటిసారిగా అంతర్జాతీయ సమాజానికి తన వార్తాపత్రిక ద్వారా అందజేసింది తాయా జెన్కిన్. దీన్ని బాంబేలో ఉన్నటువంటి వ్యక్తులకు సమాచారం అందించడం జరిగింది. అందులో రాజమల్లయ్య అనేటటువంటి ఒక వ్యక్తి తనకి ఎస్కార్ట్గా వచ్చినటువంటి దళం నుంచి ఆ చిట్టిని అందుకొని దాన్ని బాంబేలో ఉన్న రావినారాయణ రెడ్డి గారికి, రావినారాయణ రెడ్డి గారు దాన్ని ప్రధానమైనటువంటి రజనీ ఫామీదత్ అనేటటువంటి ఒక ప్రముఖ జర్నలిస్టు రజనీ ఫామీదత్కు అందజేయటం జరిగింది. రజనీ ఫామీదత్ ఈ 50 మందికి ఉరిశిక్ష పడ్డ విషయాన్ని డైలీ వర్కర్స్ అనేటటువంటి తన పత్రికల్లో అద్భుతంగా రిపోర్ట్ చేసిండు. దీంతో భారతదేశంలోని న్యాయవాదులు న్యాయ సలహాలను ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఈ కేసు మీద రావటం జరిగింది. అట్లా ఈ కేసు అంతర్జాతీయ ప్రాధాన్యత పొందినటువంటి కేసుగా మనం చూస్తాం. ఇట్లా అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి కేసుని మొట్టమొదటగా తీసుకున్నటువంటి వ్యక్తి డానియల్ లతీఫ్. ఈయన అంతర్జాతీయంగా ఏర్పడ్డటువంటి ఒక న్యాయవాద సంస్థలు ఇతర సభ్యుడు, హక్కుల న్యాయవాదిగా పేరుగాంచెండు డానియల్ లతీఫ్. డానియల్ లతీఫ్తో పాటు గణేష్ అనేటటువంటి మరొక వ్యక్తి కూడా దీనికి ప్రధాన బాధ్యతను తీసుకోవటం జరిగింది. వీళ్ళిద్దరు కూడా హక్కుల ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఎప్పుడైతే రజనీ ఫామీదత్ రాసినటువంటి ఆర్టికల్ డైలీ వర్కర్స్లో ప్రచురితం కావడం జరిగిందో ఇక్కడ వీళ్ళ అవసరం ఎక్కువగా ఏర్పడ్డది. డానియల్ లతీఫ్ సహకారంతో అంతర్జాతీయ న్యాయ సేవా సంస్థ ఒకటి ఏర్పడి ఉన్నది హక్కుల కోసం. ఆ సంస్థ పేరే ప్రధానంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ లాయర్స్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థకు ప్రధానమైనటువంటి బాధ్యత అంతర్జాతీయ హక్కుల ఉద్యమకారుడు న్యాయవాది డిఎన్ ఫిట్ అనేటటువంటి న్యాయవాది ఈ 50 మంది ఉరిశిక్షల్ని రద్దు చేయాలంటూ ముందుకు రావడం జరిగింది. అందుకోసం తన న్యాయ సలహాని ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఈ న్యాయ సలహాలను భారతదేశంలో ఈ సలహాలను అమలుపరచడానికి, తన వాదనలు వినిపించడానికి భారతదేశానికి రావడానికి సిద్ధపడ్డాడు. అట్లా ఇక్కడ ఉన్నటువంటి లతీఫ్ని అట్లనే గణేష్ యొక్క సహకారాన్ని తీసుకొని డిఎన్ ఫిట్ తన లండన్ నుంచి తను చేయాల్సినటువంటి కార్యాచరణని భారతదేశానికి షిఫ్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఈయన తన యొక్క గ్రంథమైనటువంటి తన గ్రంథం ఏదైతే ఉన్నదో అది డిఫెన్స్ ఎక్స్క్యూజివ్స్ అనేటటువంటి తన యొక్క గ్రంథంలో ఈ విషయాన్ని కూడా రాయటం జరిగింది. అట్లనే మోహన్ లాల్ సచేనా అనేటటువంటి
మోహన్ లాల్ సచేనా అనేటటువంటి స్థానిక అడ్వకేట్ను కూడా, హైదరాబాద్కు సంబంధించిన ఒక అడ్వకేట్ను కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఈయన రాసిన పుస్తకం పేరు తెలంగాణ పిజెంట్ స్ట్రగుల్ అండ్ బ్యాటిల్ ఆఫ్ లీగల్ అనేటటువంటి ఒక పుస్తకంలో కూడా ఈ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఈ మోహన్ లాల్ సచేనా ఈ పుస్తకాల ఆధారంగా మనకు ఆ రోజు ఉన్న 50 మందికి ఉరిశిక్ష ఏ క్రమంలో పడ్డదో, ఎందుకు పడ్డదో ఆ వివరాలు ఉన్నాయి. కానీ ఆ 50 మంది పేర్ల వివరాలు మాత్రం ఈ పుస్తకాలు ఎక్కడ కూడా పేర్కొనలేదు. 50 మందికి ఉరిశిక్ష పడ్డ మాట వాస్తవమే, కానీ ఆ 50 మందిలో వీళ్ళు అనేటటువంటిది లేదు. అయితే ఇందులో 12 మందిది మాత్రం చాలా ప్రముఖ కేసుగా మనకు భారతదేశ చరిత్ర నిలబడిపోతుంది. ఆ చరిత్రనే మనం తెలంగాణ 12 అనే పేరుతోటి పిలుస్తాం. తెలంగాణ 12 అనేటటువంటి కేసు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కేసు. ఈ 50 మంది ఉరిశిక్షల విషయంలో విచారించడానికే అందులో 12 మంది అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈ హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తర్వాత అది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టులో ఈ కేసుని మనం జనార్దన్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అనేటటువంటి పేరు మీదుగా ఈ కేసును పిలుస్తాం. ఈ కేసుని వాదించడానికి అంతర్జాతీయ న్యాయవాది డిఎన్ ఫిట్ ఇక్కడికి రావడం జరిగింది. ఈయనకు సలహాలు ఇవ్వడానికి బొంబాయి న్యాయవాది డేనియల్ లతీఫ్ వచ్చినాడు. అట్లనే గణేష్ అనేటటువంటి వ్యక్తి దీనికి సలహాలు ఇచ్చినవాడు. అట్లనే హైదరాబాద్ స్థానికంగా మోహన్ లాల్ సచేనా అనేటటువంటి వ్యక్తి కూడా ఈయనకు సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే న్యాయ పోరాటం ఒకవైపు జరుగుతున్నప్పటికీ ఒక ఒత్తిడి, ప్రెషర్ మాత్రం అంతర్జాతీయ సమాజం నుంచి విపరీతంగా ఏర్పడ్డది. అందులో కీలకమైనటువంటిది ఏంటి అంటే, నాటికి నిజాం రాజ్యంలో మరణశిక్ష ఉన్నది తప్ప, అది కూడా శిరచ్ఛేదనం అనేటటువంటి శిక్ష ఉన్నది తప్ప ఉరి శిక్ష లేదు. కానీ ట్రిబ్యునల్ ఆనాటి చట్టాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉరి శిక్షను విధించింది. అయితే మరణశిక్ష, శిరచ్ఛేదన శిక్షను అమల్లో ఉన్నప్పటికీ, లేదా మరణశిక్ష అనేది శిరచ్ఛేదన రూపంలో అమల్లో ఉన్నప్పటికీ నిజాం కాలంలో అది ఎక్కడా కూడా అమలు కాలేదు. తన పాలనా కాలంలో ఏ ఒక్కరికి కూడా శిరచ్ఛేదన లాంటి శిక్షల్ని ఆయన అమలు చేయలేదు. కానీ వెల్లోడి పాలనలో ట్రైలర్ ఉరులుగా కొన్ని శిక్షలు కూడా అమలైనాయి. అబ్దుల్ రజాక్ అనేటటువంటి వ్యక్తిని ఉరి తీయటం కూడా జరిగింది. నాటికి ఉరి తీసేటటువంటిది లేనప్పటికీ కూడా ముషిరాబాద్ జైల్లో దీన్ని ఏర్పాటు చేసి ఆ జైల్లోనే ఉరి తీయటం జరిగింది. అట్లా ఆ ఉరి తీసేటటువంటి ప్రయత్నానికి గురైనటువంటి వ్యక్తి తొలిసారిగా అబ్దుల్ రజాక్ అనేటటువంటి వ్యక్తి. ఈ అబ్దుల్ రజాక్ కేసు తదనంతరం జనవరి 22న 5గురిని, జనవరి 23న ఇంకొక 7గురిని ఉరిదీయడానికి ప్రయత్నం చేస్తూ సన్నాహాలు చేసినారు. ఈ సన్నాహాలు కేవలం వారం రోజుల ముందు మాత్రం వీళ్ళ కుటుంబానికి తెలియజెప్పడం, ఒక్కరోజు తేడాతోటే వీళ్ళందరినీ కూడా ఉరితీయాలని ఆలోచించడం హైదరాబాద్ ప్రభుత్వం చేసింది. ప్రధానంగా జనవరి 20, 1950 అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందే వీళ్ళను ఉరితీయాలని చాలా వేగంగా స్పందించింది. కానీ దీనికి భిన్నంగా అంతర్జాతీయ సమాజం పెద్ద ఎత్తున స్పందించింది. అట్లా స్పందించినటువంటి వాళ్ళలో కీలకమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే, అట్లా స్పందించినటువంటి వాళ్ళలో ఒకటి డిఎన్ ఫిట్ అనేటటువంటి వ్యక్తి అంతర్జాతీయ సమాజంలో లండన్ నుంచి వచ్చిండని చెప్పుకున్నాం. మరొకటి ఏంది అంటే, ఎక్కడికి పోతే నెహ్రూ అంతర్జాతీయంగా అక్కడ నెహ్రూ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఫ్రాగ్ అనేటటువంటి నగరంలో నెహ్రూకు వ్యతిరేకంగా 10,000 మందితోటి ర్యాలీని కూడా తీయటం జరిగింది. అట్లనే పోలాండ్ కవి గోంచెరోవ్ ఊగుతోంది ఉరికొయ్యల కంబం అని, లేదా ఉరికంబం అనే పేరు మీద ఒక అద్భుతమైనటువంటి పోయమును వేసి అంతర్జాతీయంగా చాలా ప్రాధాన్యతను పోలాండ్ యువకవి అయిన గోంచెరోవ్ తన యొక్క ప్రేరణని ఉరిశిక్షల అమలుని నిలిపివేయాలని పోలిష్ యువకవి ఉరికంబం ఊగుతోంది అనే పేరు మీద ఓ అంతర్జాతీయ గీతాన్ని రాయటం జరిగింది. అట్లనే చాలా ప్రముఖుడు, చీలీకి చెందినటువంటి వ్యక్తి, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్యాబ్లో నెరుడా ఈ కేసు విషయం మీద స్పందించి నెహ్రూకు ఉత్తరాలు కూడా వ్రాయటం జరిగింది వారిని విడుదల చేయమని. అట్లనే అంతర్జాతీయ పాప్ సింగర్
పాల్ రాబ్సన్ పెద్ద ఎత్తున జనాల్ని జమ చేసి నిధుల్ని సమీకరించేందుకు తన గాత్రాన్ని, తన యొక్క పాప్ సంగీతాన్ని ఉపయోగించుకోవటం జరిగింది. అట్లా అంతర్జాతీయ సమాజం పెద్ద ఎత్తున ఈ కేసు విషయంలో కదిలి వచ్చింది. అంతిమంగా ఈ కేసు ఇంత అత్యున్నత స్థాయిలో నడవడంతో, అన్ని వైపుల నుంచి ఒత్తిడి జరగడంతో పెద్ద ఎత్తున ఎంకే వెల్లోడి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే క్రమంలో ఈ కేసు విషయం మీద ఢిల్లీలో మాట్లాడాలని ఒత్తిడి పెరగడంతో, విమానాశ్రయంలో మరింతగా ఒత్తిడి చేయడంతో ఈ కేసును తాత్కాలికంగా వాయిదా వేయటం జరిగింది. ఇది మనం భారతదేశంలో ఓ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి కేసుగా, తెలంగాణ 12 కేసుగా, 12 మంది హైదరాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి కేసుని సుప్రీంకోర్టుకు షిఫ్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసు మీద చాలా పెద్ద ఎత్తున వాదనలు కూడా విన్నది. డిఎన్ ఫిట్ ఇండియాకు వచ్చి వాదనలు వినిపించడానికి అనేక దేశాల నుంచి విరాళాలు సేకరించి డిఎన్ ఫిట్కు అందజేయటం జరిగింది. డిఎన్ ఫిట్ రవాణా ఛార్జీలను కూడా ప్రజలే భరించినారు. అట్లా డిఎన్ ఫిట్ ఇక్కడికి వచ్చి వాదించడంతో ఈ కేసు అద్భుతంగా ఓ ప్రాధాన్యత పొందింది. దేశ విదేశాలకు సంబంధించినటువంటి రాయబారులు ఈ కేసు విచారణ జరిగినంత కాలం కోర్టును వదిలిపెట్టకుండా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. చివరికి ఈ సుప్రీంకోర్టు అంతిమంగా జనార్దన్ రెడ్డి వర్సెస్ హైదరాబాద్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అనే కేసులో అంతిమంగా ఒక విధానాన్ని అయితే ప్రకటించింది. ఆ నేపథ్యం ఏంటి అంటే 1951లో ఫజిల్ అలీ అనేటటువంటి న్యాయమూర్తి మిగతా ఐదుగురు సహన్యాయమూర్తులతో ఏర్పడ్డటువంటి బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ 1951 మార్చ్ 16న అంతిమంగా ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పు సారాంశం ఏంటి అంటే, అసలు ఈ కేసుని భారత సుప్రీంకోర్టు స్వీకరించే అవకాశమే లేదు అని తను ప్రకటించింది. కారణం ఏంటి అంటే 1950 జనవరి 25వ తారీఖున మాత్రమే హైదరాబాదు భారత్లో భూభాగంగా మారిందని, జనవరి 26 నుంచి ఇక్కడ చట్టాలు అమల్లోకి వస్తాయని, భారతదేశ చట్టాలు అమలు రాకముందు భారత సుప్రీంకోర్టు హైదరాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద తన జడ్జిమెంటును వెలువరించే అధికారం కానీ హక్కు కానీ తనకు లేదు అని చెప్పేసి ప్రకటించింది. దీంతో ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే హైదరాబాదు అనేది టెక్నికల్గా జనవరి 25 వరకు కూడా భారత్లో భూభాగం కాదు అనే విషయాన్ని భారత సుప్రీంకోర్టు ప్రకటించినట్లయింది అనధికారికంగా. అంటే అంతకు ముందు ఉన్నదంతా హైదరాబాదు రాజ్య పరిధిలోని అంశాలే, భారత రాజ్యాంగ చట్టాలు అంతకుముందు వర్తించబడు అనే విషయానికి అర్థమైంది. దీనితో ఈ కేసు ఒకరోజు ముందు ఉరిశిక్షలకు గురి కాబడ్డటువంటి ఈ కేసు ఆకస్మికంగా ఆగిపోయి వాయిదా పడ్డాయి. ఆ వాయిదాల అనంతరం చివరికి 1956లో కొంతమందికి క్షమాభిక్ష, 1958లో కొంతమందికి క్షమాభిక్ష జరిగింది. ఇందులో 8 ఏళ్ల పిల్లవాడైన రామారెడ్డి, అట్లనే అతి తక్కువ 14-15 ఏళ్ల పిల్లగాలైనటువంటి రఘోత్తమ్ రెడ్డి లాంటి వ్యక్తుల మీద కూడా శిక్షలకు గురైనారు. అందులో ఒక ప్రముఖుడు నల్లా నరసింహులు కూడా ఆ తెలంగాణ 12 కేసులో ప్రసిద్ధి, తెలంగాణ సాయుధ పోరాటం నాటి ఓ ప్రముఖ హీరో నల్లా నరసింహులు, ఆయన కూడా ఇందులో భాగస్వామే. ఇట్లా తెలంగాణ 12 కేసు చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ 12 కేసుకు సంబంధించే అంతిమంగా ఇంకొకటి ముల్కిర్ జడ్జిమెంట్ పివి నరసింహారావు పీరియడ్లో రావడానికి దారితీసింది. అది జస్టిస్ మాధవరెడ్డి హైకోర్టు ఇచ్చినటువంటి జస్టిస్ కొండా మాధవరెడ్డి హైదరాబాద్ హైకోర్టు ద్వారా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో, సరే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దీన్ని కన్ఫర్మ్ చేసే క్రమంలో జనార్దన్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అనేటటువంటి తెలంగాణ 12 కేసు అనేటటువంటిది ఆయనకు విపరీతంగా ఉపయోగపడ్డది. ఆ కేసు ద్వారానే అనంతరం ముల్కీ రూల్స్ సరైనవే అని మాధవరెడ్డి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ, ఆ తర్వాత భారత సుప్రీంకోర్టు అత్యున్నత బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కానీ ముల్కీ నిబంధనలు సరైనవి అనేటువంటి రావడానికి ఒక ఆధారం ఏంది అంటే తెలంగాణ 12 కేసు. ఇది ఈ రెండు కూడా అంటే ఒకటి హైదరాబాద్ ట్రిబ్యునల్ వేసినటువంటి శిక్షలది ఒకటి వెల్లోడి కాలంలో జరిగింది, నల్గొండ ట్రిబ్యునల్ వేసినటువంటి శిక్షలు ఒకటి వెల్లోడి కాలంలో జరిగింది. హైదరాబాద్ ట్రిబ్యునల్ రజాకార్ల మీద జరిగితే నల్గొండ ట్రిబ్యునల్ కమ్యూనిస్టుల మీద జరిగింది. ఈ కమ్యూనిస్టుల మీద జరిగినటువంటి ట్రిబ్యునల్నే ఈ కేసునే తెలంగాణ 12 కేసు అని చెప్పేసి మనం పేర్కొంటాం. ఇది
చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటి అంటే ఇందులో వాదించేటప్పుడు డిఎన్ ఫిట్ వాదించేటప్పుడు హైదరాబాదు ప్రభుత్వమైనా సరే హైదరాబాద్ హైకోర్టు అయినా కానీ ఉరిశిక్ష అనేది ఆ రోజు లేనప్పుడు ఉరిశిక్ష విధించడం తప్పు అని ఆయన వాదించినాడు. ఆ రోజు ఉన్నటువంటి శిక్షలు ఆ రోజున్న చట్టాన్ని అతిక్రమించే శిక్షలు విధించినారని ఆయన వాదించినాడు. ఎట్టకేలకు మాత్రం డిఎన్ ఫిట్ చేసినటువంటి అద్భుతమైన కృషి, ఆ తర్వాత అంతర్జాతీయ న్యాయ సమాజం భారతదేశంలో హైదరాబాద్ వైపు చూడటానికి, హైదరాబాదులో తెలంగాణ అనేటటువంటి దాని వైపు చూడటానికి ఇది ప్రసిద్ధిగాంచింది. ఎంత గొప్పది అంటే పాల్ రాబ్సన్ కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి ప్రముఖ కవి అడ్మిరల్ గోంచరోవ్ కావచ్చు, పోలాండ్ కవి, వీళ్ళందరూ కూడా దీంట్లో విపరీతంగా ప్రయత్నం చేసినారు. ఇట్లా మనకు హైదరాబాద్ తెలంగాణ 12 అనే కేసు ప్రసిద్ధిగాంచింది.